దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. భారతదేశ సైనిక శక్తిని ప్రపంచానికి చాటిన ఆపరేషన్ సింధూర్ గొప్పతనం ఏంటి? ముఖ్యంగా తాను ఈరోజు ఆపరేషన్ సింధూర్ క్యాలెండర్ ఆవిష్కరించడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది? భారత సైనిక శక్తి ఏంటి? త్రివిధ దళాల గొప్పతనం ఏంటి? వాళ్ళ త్యాగాలేంటి? ముఖ్యంగా యువత సైన్యంలో చేరి దేశాన్ని ఎలా రక్షించాలి అనేది TGSPDCL హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ ఆపరేషన్స్ SCగా పనిచేస్తున్న TR చంద్రమోహన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సైనికులు రాత్రి పగలు అక్కడ పనిచేస్తున్న దానివల్లే మనం ఈరోజు ప్రశాంతంగా నిర్భయంగా జీవిస్తున్నాం మన భారతదేశం. ఆ సైనికుల యొక్క గొప్పతనమే ఇది. సో వారిని ఎన్ని రకాలుగా పోడినా తక్కువే. మన సైన్యం ప్రపంచంలోకెల్లా అత్యున్నతమైంది ఈ భారతదేశం. ఇంకా మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఆపరేషన్ సింధూర్ అనేది చాలా అత్యున్నతమైంది. ప్రపంచంలో ఏ సైన్యానికి ఉన్న శక్తి కంటే మనం తక్కువేం కాదు, వాళ్ళకంటే మనం ఎక్కువే అని చెప్పేసి చాటి చెప్పిన ఒక ఇన్సిడెంట్. సో ఈ యొక్క భారత సైన్యం మనం సెల్యూట్ చేస్తున్నాం. చాలా గొప్పగా, చాలా గర్వంగానూ ఉంది. సైనికులు వాళ్ళు అక్కడ డ్యూటీ చేసి రాత్రి పగలు నిద్రాహారాలు మాని మన కోసం అంత శ్రమిస్తున్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు విష్ చేయడం అనేది ఒక మన యొక్క విద్యుత్ ధర్మం. రెండోది ఒక చిన్న కట్టెసి. అది అలా చేస్తేనే వాళ్ళకు మనం ఇచ్చే గౌరవం. మనం అంతేగాని దానివల్ల మనకు ఇంకా వాళ్ళ యొక్క గుర్తు చేసుకుని వాళ్ళని అప్రిషియేట్ చేయడం వాళ్ళకు కూడా ఒక రకమైన సంతృప్తిని, ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. వాళ్ళకు మనం ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తే చాలు. వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాల్ని పణంగా పెట్టే మనల్ని రక్షిస్తుంటారు. మనం ఏ టైపులో సెల్యూట్ చేసినా, ఏ టైపులో వాళ్ళకి మాట్లాడినా వాళ్ళకి అది తక్కువే అవుతుంది. సో వాళ్ళు ఇంకా ఎక్కువ మన వంతు కృషిగా మనం వాళ్ళకు కృషి ఏమి అంటే, మనం యాజ్ ఏ సిటిజన్ గా మన ట్యాక్స్లు మనం రెగ్యులర్గా పేస్తూ ఉంటే అప్పుడేమవుతుంది, ఆ యొక్క సైనికుడికి కావాల్సిన వసతులు కానీ ఇంకా మినిమం నీడ్స్ కానీ ప్రొవైడ్ చేసుకునేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఛాన్స్. అలాగా మనం గవర్నమెంట్కు సహకారం ఇవ్వాలి.